ఏపీలో టీడీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో విజయనగరం జిల్లా దాన్నపేట మాజీ ఆర్మీ జవాన్ వెంకునాయుడు ఇంటిని కూల్చివేయించారు టీడీపీ నేతలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక గ్రీవాన్స్లో మాజీ ఆర్మీ జవాన్పై ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాల మీద వచ్చిన రెవెన్యూ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. రామతీర్థాలు దేవాలయానికి సంబంధించి భూ ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. పేదలు ఇక్కడ ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఆక్రమించిన వారిలో టీడీపీతో పాటు ఇతర పార్టీల వారు ఉన్నారు. అయితే వెంకునాయుడు వైఎస్ఆర్సీపీకి ఓటేశారని టీడీపీ నేతలు కక్ష సాధించారు. అందరి ఆక్రమణలు తొలగించకుండా ఇదొక్కటే ఎందుకు కూల్చుతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కంప్లైంట్కి ఒక స్పందన లేదు, వాళ్ళ కంప్లైంట్కి స్పందన ఉంది. ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు, వెనకది ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే ఫోర్స్ ఉందో. మీరు మాట ఇచ్చారు మొత్తం గణంపేట విలేజ్లో ఎన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారని. ఒకవేళ తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత, నా ఊపిరినంత వరకు సార్ నేను అడ్మిట్ నా ఇల్లు తీస్తారు, నా మానవులకి ఎంత గొడ్డ కొనుక్కోలేదు, నా మానవులకి ఎంత కొనుక్కోలేదు. మా ఇల్లులు కట్టుకుంటామా, నా పిల్లలు పెంచుకుంటామని కష్టపడి కూలి చేసి నాలు చేసి ఆ ఇల్లు కట్టుకోండ్రు, వాళ్ళ ఇల్లు నిలబెట్టుకోండ్రు. వాళ్ళ ఇల్లు తీయడానికి వచ్చారు తెలుగుదేశం వాళ్ళు, కొట్టుకుతోటే చేశారు. వీళ్ళందరూ నాయకులట మా ఇల్లు తీయడానికి మేము ఏడు చేసామా? అన్యాయమా దురన్యాయం చేసేసారు, దుఃఖంతో చేస్తారు. మమ్మల్ని తీసిన కొన్నాళ్ళు కాళ్ళని తీసేస్తారు. మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం జరిగితే మా ఒప్పుకోవా. మా ఎవరికి గుడ్డు మీద కష్టపడో కూలి చేసో నాలు చేసో మా వెలిగే వస్తావా? అన్యాయం కాలే పోవాలా, నూరు ఆలుకోనా. మాకు న్యాయం జరగాల, గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా. చంద్రబాబు నాయుడు గెలిచి 3 రోజులు అవ్వలేదు, మా ఇల్లు తీసేశారు. అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చామన్నారు, అంజాయికి నెట్టుకోనరు. అయితే ఊర్లకే తీసేస్తానరా, దేశాలకే తీసేస్తానరా. జగన్ గెలిచినప్పుడు ఇల్లు తీసేశారా, జగన్ గెలిచినప్పుడు ఊరిని తీసేశారా, జగన్ గెలిచినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేశారా? ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసేయడానికి